దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా పరిశ్రమలను సర్ప్రైజ్ చేసిన సినిమా యానిమల్. సినిమాగా కంటే కూడా కలెక్షన్స్తోనే ఎక్కువగా ఆశ్చర్యపరిచింది ఈ సినిమా. మెజారిటీ ఆడియన్స్కు అస్సలు నచ్చలేదు అనే చెప్పారు. బట్ నచ్చిన వాళ్ళు మాత్రం రిపీటెడ్గా చూస్తున్నారు. మనిషిలోని యానిమల్ ఇన్స్టింక్ట్ను తనదైన కోణంలో ప్రజెంట్ చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. సెకండ్ హాఫ్ వీక్గా ఉంది, బోర్ అనిపించింది అనే రివ్యూస్ కూడా చాలా ఉన్నాయి. ఇక నిడివి పరంగాను 3.5 గంటల వరకు ఉండడం కొందరిని ఇబ్బంది పెట్టింది. బట్ మేకింగ్ పరంగా మాత్రం సందీప్ కల్ట్ మూవీ అన్న రేంజ్లో రూపొందించాడు. సినిమాకు ఎంత అప్లాజ్ వచ్చిందో అంతే విమర్శలు వచ్చాయి. ఇవన్నీ ఎలా ఉన్నా ఒక సినిమా సక్సెస్ను ఇప్పుడు కంటెంట్ కంటే కలెక్షన్స్ డిసైడ్ చేస్తున్నాయి కాబట్టి యానిమల్ బాక్సాఫీసును షేక్ చేసిందనే చెప్పాలి. డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 820 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మరి ఇన్ని కలెక్షన్స్ అంటే ఖచ్చితంగా రెమ్యునరేషన్ లెక్కలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోవాలనిపిస్తుంది కదా. అలా చూస్తే ఈ మూవీ దర్శకుడికే అందరికంటే ఎక్కువ పారితోషికం అందింది. సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రానికి రచయిత, దర్శకుడిగానే కాదు నిర్మాణ భాగస్వామిగా కూడా ఉన్నాడు. అందువల్ల అతనికి రెమ్యునరేషన్తో పాటు లాభాల్లో వాటాలు కూడా ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే సందీప్కు ఏకంగా 200 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ అందింది. ఇక హీరోగా రణబీర్ కపూర్ ఈ మూవీ కోసం ప్రాణం పెట్టినట్టు అర్థమైంది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో అన్ని షేడ్స్లోనూ అదరకొట్టాడు. బట్ మార్కెట్ పరంగా ప్రస్తుతం కాస్త లోలో ఉన్నాడు రణబీర్. అందుకే అతని రెమ్యునరేషన్గా 70 కోట్లు ఇచ్చారు. హీరోయిన్ రష్మిక మందన్నకు 4 కోట్ల రెమ్యునరేషన్ అందింది. తనకు తెలుగులో ఇంత పెద్ద పారితోషికం లేకపోవడం విశేషం. విలన్గా సినిమా చివరిలోనే కనిపించిన బలమైన ఇంపాక్ట్ చూపించి సినిమా రేంజ్నే మార్చిన బాబీ డియోల్కు కూడా 4 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడం విశేషం. అయినా అతను తన రెమ్యునరేషన్కు న్యాయం చేశాడనే చెప్పాలి. ఇక రణబీర్కు ఫాదర్గా నటించిన అనిల్ కపూర్కు 2 కోట్లు ఇచ్చారు. విశేషం ఏంటంటే ఈ మూవీకే హైలైట్గా నిలిచి నయా నేషనల్ క్రష్ అనిపించుకుంటున్న తృప్తి దిమ్రీకి కేవలం 40 లక్షలు మాత్రమే పారితోషికం ఇచ్చారు. నిజానికి ఈ మూవీలో తను హీరోయిన్ కాకపోయినా తన వల్లే ఎక్కువ ఇంపాక్ట్ వచ్చింది. రష్మిక పాత్ర కంటే తృప్తి రోల్కే ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. కాకపోతే తనకంటూ ఇప్పటివరకు ఏ రేంజు లేదు కాబట్టి ఇంత తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చుంటారు. బట్ యానిమల్ తన కెరీర్కు బిగ్గెస్ట్ అసెట్ అయింది. ఈ క్రేజ్తో ఫ్యూచర్లో తను భారీ రెమ్యునరేషన్ తీసుకునే భామల సరసన చేరుతుందనుకోవచ్చు. మొత్తంగా ఈ రెమ్యునరేషన్స్ అన్నీ చూసినా యానిమల్ భారీ లాభాలనే అందుకుంటోంది.